హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చిన్నపాటి వర్షం వస్తే నగరం వరదమయంగా మారుతోంది. వరద నీటితో రోడ్లు నదులుగా తలపిస్తాయి. కాలనీల్లో వాహనాలకు బదులు పడవలు దర్శనమిస్తాయి. నాటి పాలకుల పట్టింపు లేనితనమే ఈ దుస్థితికి కారణం. కాకతీయుల కాలం నాటి వందలాది గొలుసుకట్టు చెరువులు, కుంటలు కనుమరుగు కావడానికి తోడు నాళాలన్నీ ఆక్రమణకు గురికావడంతో వరద కాలువలు కుచించుకుపోయి నీరు కాలనీలను ముంచెత్తుతోంది. ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతున్నా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆక్రమణల తొలగింపును గాలికొదిలేసింది. నగరంలో అనేక కాలనీలు మునగడానికి కారణం ప్రధాన నాళాలపై ఉన్న ఆక్రమణలేనని అధికారులు తేల్చినా వాటిని కూల్చివేయకుండా గత ప్రభుత్వం వారి చేతులు కట్టేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్లక్ష్యం ఫలితంగా చిన్న వర్షం పడిన వరంగల్, కాజీపేట, హనుమకొండల్లో వందలాది కాలనీలను వరద నీరు ముంచెత్తుతుంది. ప్రతిసారి వర్షాకాలం వరద బాధిత కాలనీల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నెలకొంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న విధంగా మారింది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మహానగరానికి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాలకులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయకపోవడం శాపంగా మారింది. అనేక చెరువులు, కుంటలు ఆక్రమించుకొని బఫర్ జోన్లు, నాలాలపై యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కడుతున్నా వాటిని నియంత్రించలేదు, పాలకులు పట్టించుకోలేదు. కొంతమంది అయితే దర్జాగా జీడబ్ల్యూఎంసీ అనుమతి తీసుకొని మరీ నిర్మాణాలు చేపట్టారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా అందిన కాడికి దండుకొని అనుమతులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. దాంతో నాలాలు పూర్తిగా కుచించుకుపోయి వర్షాకాలం వరద నీరు పోయేందుకు సరిపడే పరిస్థితి లేక కాలనీలో వరద చేరుతోంది. 2020-23లో వచ్చిన వరదల్లో వందలాది కాలనీలు వరదల్లో చిక్కుకుపోయాయి. ప్రజలు సర్వం కోల్పోయి వారం రోజులకు పైగా వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అప్పుడు అన్ని రకాలుగా దెబ్బతిన్నా ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. గతంలో వరంగల్ నగరంలో వరద ముంపు కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముంపు బాధను తప్పించేందుకు ప్రయత్నం ప్రారంభించింది. ముందస్తుగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి ముంపు అరికట్టే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు నాలాలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కసరత్తు చేస్తున్నారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధి నుంచి గోపాల్పూర్ చెరువు మత్తడి నుంచి వచ్చే వరదను నియంత్రించేందుకు నాలాలపై అక్రమ కట్టడాలు తొలగించే చర్యలు వేగవంతం చేయడంతో పాటు నయీం నగర్ నాలాపై వంతెన నిర్మాణం పనులు వేగవంతం చేశారు. అయినప్పటికీ అధికారుల అలసత్వం కారణంగా కొన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న బొందివాగు నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు, విస్తరణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వరంగల్ మహానగరంలో వరద నీరు ప్రవాహానికి ప్రధానంగా నయీం నగర్, భద్రకాళి, బొందివాగు నాలాలున్నాయి. ఈ 3 ప్రధాన నాలాల పొడవు 24.5 కిలోమీటర్లు కాగా వాటిపై ఎక్కడికక్కడ వందలాది అక్రమాలు పుట్టుకొచ్చాయి. కొంతమంది రాజకీయ బలంతో నాలాలపైనే భవనాలు నిర్మించారు. బఫర్ జోన్లను కూడా పట్టించుకోకుండా దర్జాగా నిర్మాణాలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలతో కనీసం 100 అడుగులైనా ఉండాల్సిన కాల్వలు చాలా చోట్ల 30 నుంచి 50 అడుగుల వరకే ఉన్నాయి. దీంతో 2020 ఆగస్టు 2వ వారంలో కురిసిన వర్షాలు నాలాల దుస్థితిని కళ్లకు కట్టాయి. ఆగస్టు 14 నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురవగా 3 రోజుల వానకు నగరం మొత్తం నీట మునిగిపోయింది. సిటీలో ఉన్న 1500 కాలనీల్లో సగం వరకు వారం రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోయాయి. కాలనీల్లో ఇండ్లు పూర్తిగా జలమయం కావడంతో వందలాది మంది పునరావాస కేంద్రాల బాట పట్టారు. అప్పటి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు వరంగల్ నగరంలో పర్యటించారు. మంత్రులు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయగా వరద ముంపునకు నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమని తేల్చారు. అనంతరం వాటన్నింటినీ తొలగించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అప్పట్లో కొద్ది రోజులు కూల్చివేతల పేరున హడావిడి చేసిన పొలిటికల్ సపోర్ట్ లేని ఇండ్లను కూల్చేసి మిగిలిన అక్రమ కట్టడాలు ముట్టుకోకుండా వదిలేశారు.